పబ్లిక్ స్పీకింగ్లో ముఖ్యంగా 3 అంశాలండి. ఒకటి, మనం ఏం చెప్పాలనుకున్నదో స్పష్టత ఉండడం. చాలామందికి స్టేజ్ మీదకి వెళ్ళగానే అది మర్చిపోతారు. దాన్నే కంటెంట్ అంటారు. రెండవది మన వాయిస్. మనం ఏ ఉద్దేశంతో చెప్తున్నామో ఆ ఉద్దేశం, ఆ ఫీల్ మన వాయిస్లో రావాలి. అంటే డబ్బింగ్ ఆర్టిస్టులే అవసరం లేదు. సంతోషాన్ని దుఃఖం వాయిస్ తోటి, దుఃఖాన్ని సంతోషంతో ఉండే వాయిస్ తోటి అలా చెప్తే బాగోదు. కాబట్టి ఇంకా మూడవది అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే కేవలం ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కాదు. చాలామంది ఇక్కడ లాక్ చేస్తుంటారు, లేదా వెనకాల లాక్ చేస్తుంటారు, చేతులు ఎట్ట పట్టదు తెలియదు, ఎటు పడేస్తుంటారు. ఇవన్నీ కాదు. మీ హ్యాండ్ మూమెంట్ దగ్గర నుంచి మొత్తం తల వరకు, ముఖ్యంగా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యత ఉన్నవే. ఒక పబ్లిక్ స్పీకర్ కావాలి, ఎఫెక్టివ్ స్పీకర్ కావాలంటే వీటన్నిటి మీద వర్క్ చేయాల్సిందే. సార్ ఇవన్నీ మాకు తెలియదు ఎలా అంటే, అలా వర్క్ చేస్తూ మీతో ప్రాక్టీస్ చేస్తూ మీరు కోరుకున్న విధంగా అద్భుతమైన స్పీకర్ చేయడానికే ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ట్రైనింగ్. ఒక్క కాల్ చేయండి, నాతో మాట్లాడండి, మీలో ఉన్న అద్భుతమైన స్పీకర్ని బయట తీసుకురండి.